హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. ఈరోజు మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ యొక్క అమెండ్మెంట్ బిల్ 2021 గురించి తెలుసుకుందాం. నిన్న మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 గురించి అండ్ 88 గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇది మనకున్నటువంటి అతి చిన్న యాక్ట్. సో ఇంత పెద్ద భారతదేశానికి, ఇంత పెద్ద పర్యావరణానికి, ఇంత పెద్ద కన్జర్వేషన్ యాక్ట్ కోసం అతి చిన్న బిల్లు తీసుకురావటం, అది 5 సెక్షన్లతో తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఆ బిల్లుని అమెండ్ చేసి 2021లో అమెండ్ చేసి మరీ దాన్ని పనికిరాకుండా చేయటం అనేది రెండో విషయం. చూడండి అది ఎలా ఉందో. భారతదేశంలో అటవీ సంపద మీద మరియు పర్యావరణ పరిరక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి బడా వ్యాపారస్తులు వాళ్ళ స్వార్థపూరిత కుట్రకు మరోసారి అడవి తల్లి బలైపోయింది. అది ఎలాగంటే, ఈ ఫారెస్ట్ యాక్ట్లోని అమెండ్మెంట్స్ అటవీ సంరక్షణ చట్టాన్ని పూర్తిగా నీరుగారుస్తూ ఉంది. ఇది అమల్లోకి వస్తే మాత్రం రైల్వేస్కి, రోడ్స్కి, న్యాచురల్ ఫారెస్ట్ నరికి ప్లాంటేషన్స్ వేసుకునే వారికి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసేవారికి, అలాగే వైల్డ్ లైఫ్ టూరిజం చేసేవారికి, మరియు స్ట్రాటజిక్ పాయింట్స్ ప్రాజెక్ట్స్ని చేసుకునేవారికి ఇవి ఉపయోగకరంగా ఉన్నాయి. మరియు ఈ అమెండ్మెంట్ యాక్ట్ చేయటం వలన మనకి టిఎన్ గోదావర్మన్ గారు సుప్రీంకోర్టులో పోరాడి సాధించుకున్నటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కాస్త మార్చి 21, 2021 అది అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత గంగలో కలిసిపోయింది. అది ఎలా గంగలో కలిసిపోయింది అనేది మనం ఈ దిగువ పాయింట్లు చూస్తే మనకి తెలుస్తుంది. రండి, పాయింట్లు ఏంటో చూద్దాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 1 మరియు సెక్షన్ 2లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. దానిలో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సెక్షన్ 1లో 1A అనే అమెండ్మెంట్ తీసుకురావటం వలన కన్జర్వేషన్ టు సర్వే అండ్ కన్సెషన్స్ టు సర్వే అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్. సో సర్వేలు చేసుకోవడానికి లేదా ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించడం 1Aలో ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్ సెక్షన్ కింద అటవీ భూమిలో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాసెస్ని వెలికి తీయటానికి కన్సెషన్ ఇవ్వబడింది. అలాగే సెక్షన్ 2 కింద అటవీ భూమిలో ముందు ప్రణాళిక కొరకు ముందు వచ్చే ప్రణాళికల కొరకు ఫారెస్ట్ ల్యాండ్ని సర్వే చేసి పెట్టుకోవచ్చు, అడ్వాన్స్గా సర్వే చేసి పెట్టుకోవచ్చు.
ఇది పాయింట్ నెంబర్ 1లో సెక్షన్ 1A చేసినటువంటి అమెండ్మెంట్. అలాగే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లీజెస్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్లో లీజులు. ప్రిన్సిపల్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్ క్లాస్ 2లో ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి కానీ సంస్థకు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కార్పొరేషన్లకు కానీ ఆర్గనైజేషన్లకు కానీ లీజుకి ఇవ్వరాదని ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పినప్పటికీ ఈ అమెండ్మెంట్ బిల్లులో కావాలని ఈ క్లాజ్ను తొలగించి వారు ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్ తన ఇష్టం వచ్చిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకపోయినా పర్మిషన్స్ ఇవ్వచ్చు అని ఉంది. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఎక్స్‌ప్లాయిటేషన్స్ టు ప్లాంటేషన్స్. సో ఎక్స్‌ప్లాయిటేషన్స్ టు ప్లాంటేషన్స్ అంటే బంగారం లాంటి న్యాచురల్ ఫారెస్ట్ని నరికి దేశవాళీ వాణిజ్య పంటలైనటువంటి కొబ్బరి, ఆయిల్ పాము, సన్ఫ్లవరు వంటి పంటలు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. వీటిని నాన్ ఫారెస్ట్రీ పనులుగా ఇంతకుముందు మనం 1980 చట్టం ప్రకారం గుర్తించిన ఇప్పుడు వాటిని వేసుకోవచ్చనే అమెండ్మెంట్ ఇవ్వటం జరిగింది. అయితే 1980కి ముందు కానీ లేదా 1980 నుంచి 2020కి మధ్యలో కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఫారెస్ట్గా నమోదు కానటువంటి ల్యాండ్లో ఫారెస్ట్ ఉన్నప్పటికీ క్లియర్ చేసి, అలాంటి ల్యాండ్లో ఫారెస్ట్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసి ప్లాంటేషన్స్ వేసుకోవచ్చు. చూసారా, మన కన్జర్వేషన్ యాక్ట్లో ఫారెస్ట్ యాక్ట్ 1967లో సెక్షన్ 3లో ఏం చెప్పారు, ఎలాంటి ల్యాండ్నైనా ఫారెస్ట్ ఉంటే దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పినప్పటికీ కూడాను ఈ అమెండ్మెంట్లో బడాబాబులు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, సొంత పనులు చేసుకోవడం కోసం, ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడం కోసం ఈ క్లాస్ 3ని తీసుకొచ్చి ఎక్స్‌ప్లాయిటేషన్ టు ప్లాంటేషన్స్ తీసుకుని రావడం జరిగింది. ఇక పాయింట్ నెంబర్ 4లో ఏం చెప్తున్నారంటే ఎగ్జంప్షన్స్ టు వైల్డ్ లైఫ్ టూరిజం. సో ఈ మధ్యకాలంలో వైల్డ్ లైఫ్ టూరిజం అనేది ఎక్కువగా టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి ఫారెస్ట్లోనికి వెళ్ళి వైల్డ్ లైఫ్ టూరిజాన్ని ఎంజాయ్ చేయటం అనేది ఒక హాబీగా తయారైంది. ఈ అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూరిజం కొరకు చెక్ పోస్టులు నిర్మించుట, కమ్యూనికేషన్స్ టవర్స్ ఏర్పాటు చేయటం, ఫెన్సింగ్ చేసుకోవటం, బౌండరీలు ఏర్పాటు చేసుకోవటం కొరకు ఫారెస్ట్ని ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు. అంటే ఈ పనులు చేసుకోవడానికి వైల్డ్ లైఫ్ టూరిజం వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తో వైల్డ్ లైఫ్ టూరిజంలో ఆ పేరుతో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే
स्टेट में ग्रांट फॉरेस्ट क्लियरेंस फॉर स्ट्रैटेजिक సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. ఈ బిల్లు ప్రకారం సెక్షన్ 2A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి. ఏ పనికైనా ఫారెస్ట్ ల్యాండ్లో చేసే కన్జర్వేషన్ యాక్టివిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి అని చెప్పిన ఇప్పుడు దీని ప్రకారం స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే చాలు. స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్యావరణ పర్మిషన్లు పొందవచ్చు. అలాగే పాయింట్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే ఎగ్జంప్షన్స్ టు రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్సైడ్ ది ఫారెస్ట్ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్ లోపల. సో దీనిలో పాయింట్ నెంబర్ 6లో ఈ బిల్లు ప్రకారం 25/10/1980 ది డే ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ వాజ్ పాస్డ్. ఫారెస్ట్ యాక్ట్ పాస్ అనేటువంటి రోజు కంటే ముందు ప్రభుత్వంచే రైలు మరియు రోడ్డు మార్గాల కొరకు ఫారెస్ట్ ల్యాండ్ను సర్వే చేసి కొన్ని కారణాల చేత ఆ పనులు ఆగిపోతే తిరిగి ఆ పనుల్ని ఇప్పుడు ప్రారంభించుకోవచ్చు. సెక్షన్ 1A ప్రకారం ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం లేదు. ఆల్రెడీ సర్వే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇలాంటి ఎర్లీగా సర్వే చేసి పెట్టుకున్న వాటికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా అవసరం లేదు. పూర్వం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో 0.05 హెక్టార్స్ ఫారెస్ట్ ల్యాండ్ని స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయవచ్చు, అంటే క్లియరెన్స్ ఇవ్వచ్చు, ఫారెస్ట్ క్లియరెన్స్. దీని ప్రకారం 0.05 హెక్టార్స్ చొప్పున ముక్కలుగా పర్మిషన్స్ తెచ్చుకుంటే ఫారెస్ట్ ల్యాండ్ ఏమవుతుంది, చిన్న మొక్కలుగా అయిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చి పూర్తిగా ఆల్రెడీ సర్వే చేసినట్టు భూమికి ఫారెస్ట్ క్లియరెన్స్ అక్కర్లేదనే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగింది. సో ఈ రకంగా కన్జర్వేషన్ యాక్ట్ని లో ఉన్నటువంటి 5 సెక్షన్స్లోనూ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 2లో మెయిన్గా ఉన్నటువంటి సబ్ క్లాస్ 1 to 6 ఏమైతే చెప్తున్నాయో అల్టిమేట్గా 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చెప్తుంది, అటవీ భూమిని అటవీయేతర పనులకి ఉపయోగించరాదని చెప్తుంది. కానీ ఈ అమెండ్మెంట్ బిల్లు తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటవీ భూమిని అటవీయేతర పనులకి ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకురావటం వలన మనకున్నటువంటి కొద్ది రిజర్వ్ ఫారెస్ట్ కూడా లేదా కొద్ది ఫారెస్ట్ అని చెప్పుకునే భూమి కూడా స్వార్థపరుల చేతుల్లోకి, రాజకీయ నాయకుల చేతుల్లోకి, బడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇలాంటి విషయాల్లో మరి మన పై అధికారులు సహకారంతో ఏమైనా యాక్షన్ తీసుకొని తిరిగి రిజర్వ్ ఫారెస్ట్కి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ
మరొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.